హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ వచ్చండి మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఉదయం 9 గంటలు దాటింది. హాస్పిటల్లో బెడ్ మీద పడుకుని ఉన్నాడు డాక్టర్ శశికాంత్. పూర్తిగా సెడేషన్లోనే ఉంచుతున్నారు. మెలకువ రాగానే ఏదో ఒక సందర్భంలో వైలెంట్గా అయిపోతున్నాడు అతను. డాక్టర్ మునిరాజ్ మురుగనాథాన్ని ఉంచిన ఐసీయూ వైపుగా ఆలోచిస్తూ నడుస్తున్నాడు. ఆయన వదనం గంభీరంగా ఉంది. మనస్సులో ఈ మొత్తం గందరగోళానికి ఇప్పుడిప్పుడే ఓ రూపం వస్తోంది. మురుగనాథం విశ్రాంతిగా చేరబడి భార్య ఇస్తున్న కమలాతనం తింటూ ఏదో మెల్లగా మాట్లాడుతున్నాడు. అతడి ముఖం ప్రశాంతంగా ఉంది. డాక్టర్ రాకతో వారి సంభాషణ ఆగింది. ఎలా ఉన్నారు మిస్టర్ మురుగనాథం? మునిరాజ్ వస్తూనే పలకరించాడు. బాగున్నాను డాక్టర్ గారు, నాకిప్పుడేమీ లేదు. మీ హస్తవాసి వలన తేరుకున్నాను. ఇంకా మా ఊరికి వెళ్ళవచ్చునా? అడిగాడు మురుగనాథం. అదే నేను అడిగినాను. ఇక మనం మన ఇంటికి పోవలేము. ఎల్లుండే పున్నమి. ఆనాటికి తిరిగి వస్తామని చెప్పి వచ్చినాము. వచ్చా పక్షం దాటింది, మణికర్ణికి చెప్పింది. మునిరాజ్ చిరునవ్వుతో టెస్టులు చేస్తున్నాడే కానీ ఏమీ అనలేదు. అంతా చల్లగా ఉండినది. బయట వాన పడుతున్నదా మణి? భార్యను అడిగినాడు మురుగనాథం. ఇది ఏసీ రూమ్. ఎండా వానల ప్రసక్తి లేదు. ఎప్పుడైనా ఒకేలా ఉంటుంది. డాక్టర్ మునిరాజు నవ్వుతూ చెప్పాడు. ఏమి చిత్రం స్వామి, ప్రకృతి ఒడిలో పెరిగినాము. ఈ చల్లదనం ప్రకృతి ప్రసాదం కానప్పుడు ఈ వైద్యశాలలో ఆరోగ్యం ఎట్లు రక్షింపబడుతుంది? ఎండకి ఎండి, వేడిమికి చెమట కారి, వానకి తడిసి సిద్ధం అవ్వవలసిన మానవ శరీరము ఇట్లు ప్రకృతిని శాసించి బాగుపడుటే ఎట్లు? అయోమయంగా అంది మణికర్ణిక. మునిరాజులోని ఆధునికవాది డాక్టరు ఆమె మాటల్ని ఆమోదించకపోయినా ఆ కఠిన సత్యాన్ని కాదనలేక నిస్సహాయంగా నవ్వుతూ, ఇంతకీ చంద్రభూపతి ఎవరమ్మా? జాగ్రత్తగా అడిగాడు డాక్టర్ మునిరాజ్. త్రుళ్ళిపడింది మణికర్ణిక. ఆమె ముఖం గబగబా రంగులు మారింది. మీకెలా తెలుసు? ఎవరు చెప్పినారు? మురుగనాథం గొంతులోని పొదునికి ఆశ్చర్యపోయాడు డాక్టర్ మునిరాజ్. అతడు గంభీరంగా కుర్చీలో కూర్చుంటూ నర్సుని బయటికి వెళ్ళిపోమని సైగ చేశాడు. డోంట్ డిస్టర్బ్ చెప్పాడు. నర్సు వెళ్ళిపోయింది. మురుగనాథం గారు, నేను నవ్వులాటకి అడగలేదు. మీ భార్య గారికి, ఆ పేరుకి, నా జూనియర్ డాక్టర్ శశికాంత్కి, నా తమ్ముడి కూతురు జయంత సేనకి ఏదో తెలియని సంబంధం ఉంది. అందుకే అడిగాను వివరంగా చెప్పాడు డాక్టర్ మునిరాజ్. వాళ్ళిద్దరి ముఖాలు గంభీరమైనవి. ఆపాదమస్తకం చిగురుటాకులా వణికింది మణికర్ణికి. అయ్యా, జయంత సేన అర్థోక్తిలోనే ఆపేసింది. ఇదిగో ఈమె. సెల్లో జై ఫోటోని చూపించబోతూ ఉండగా నర్సు తలుపు ధడాలను తోసుకుంటూ వచ్చింది. చిరాగ్గా నసలు ముడివేశాడు డాక్టర్ మునిరాజ్. సార్, శశికాంత్ సార్ పరిస్థితి బాగోలేదు సార్. వాట్ హ్యాపెండ్? ఆదుర్దా మునిరాజులో. ఏదో సమ్ అదర్ లాంగ్వేజ్లో మాట్లాడుతూ అరుస్తున్నారు సార్. డాక్టర్ సుభాష్ మిమ్మల్ని వెంటనే తీసుకురమ్మన్నారు అంది. కంఠతా పట్టిన పాఠం అప్పచెప్పిందా నర్సు. పద మరో మాట లేకుండా నర్సు వెంట నడిచాడు. బయట కొంగు నోట్లో కుక్కుకుంటూ నిశ్శబ్దంగా ఏడుస్తోంది మణికర్ణిక. మునిరాజ్ శశికాంత్ని ఉంచిన స్పెషల్ రూమ్లోకి ఎంటర్ అవుతూనే నిర్ఘాంతపోయాడు. చేతులు, కాళ్ళు బెడ్ కేసి గట్టిగా కట్టడం వల్ల నరాలు ఉబ్బి ఎర్రగా కందిపోయి ఉంది చర్మం. అలా అరుస్తూ ఉండడం వల్ల కళ్ళు, మెడ బాగా ఉబ్బిపోయినాయి. జేవురించిన ముఖం నిండా చెమట ధారలుగా కారుతూ ఉంది. గట్టిగా ఏదో విషయం గురించి కన్నడంలో మాట్లాడుతూ ఎవరినో తిడుతున్నట్టుగా అరుస్తున్నాడు శశికాంత్. డాక్టర్ సుభాష్ ఇంజెక్షన్తో రాగానే ఇంకా గట్టిగా చేతులు బిగించేసి కేకలేస్తున్నాడు. ఎవరది? బెడ్ మీద నిజంగా శశికాంతేనా? ఏమిటి దారుణం? ఇంత సడన్గా అతనికేమైంది? ఒక్కసారిగా పేషెంట్ అయిపోవడం ఏమిటి? ఆటోమేటిక్గా అడుగు వెనక్కి పడింది డాక్టర్ మునిరాజ్కి. డాక్టర్ సుభాష్ హెల్ప్లెస్గా చూస్తున్నాడు. శశి, మై బాయ్ దగ్గరగా వెళ్ళి పిలిచాడు మునిరాజ్. మునిరాజ్ గొంతు ఫ్రీక్వెన్సీకి ఎక్కడో మరుగున పడిపోతున్న శశికాంత్ మెదడు వాస్తవంలోకి వస్తూ రిసీవ్ చేసుకుంది. ఓ, నెమ్మదిగా పలికాడు. వాట్ హ్యాపెండ్ శశి? ప్లీజ్ కామ్ డౌన్ నెమ్మదిగా అన్యాయంగా అన్నాడు మునిరాజ్. శశికాంత్ పెదవులు గొణికాయి. ఎవరు శశికాంత్? మా పేరు చంద్రభూపతి. నెమ్మది పడుతోంది శశికాంత్ కంఠం. మునిరాజ్ సైగని అర్థం చేసుకుని నెమ్మదిగా ఇంజెక్షన్ చేశాడు డాక్టర్ సుభాష్. 2 జన్మల విషయాలని ఇముడ్చుకోలేక
ఓవర్లోడ్ అయిపోయిన శశికాంత్ మస్తిష్కం ఇంజెక్షన్ ప్రభావంతో అలాగే మత్తులోకి జారుకోవడం మొదలుపెట్టింది. కనురెప్పలు మూతలు పడుతున్నాయి. శ్వాస భారంగా తీస్తున్నాడు శశికాంత్. నిరుత్తరుడైపోయిన మునిరాజుని సానుభూతిగా చూశాడు డాక్టర్ సుభాష్. డోంట్ వరీ డాక్టర్, దిస్ ఈజ్ సుభాష్, నేను చూసుకుంటాను ఓదార్పుగా అన్నాడు. వాట్ ద హెల్ డాక్టర్, ఏంటిదంతా? నిన్నటిదాకా పర్ఫెక్ట్గా ఉన్న యంగ్ డాక్టర్, పైగా స్పెషలిస్ట్, ఇవాళ ఇలా హిస్టరిక్గా ఆ పైన మాట్లాడలేకపోయాడు డాక్టర్ మునిరాజ్. దిస్ ఈజ్ వెరీ కామన్ సార్, బట్ రేర్ కేస్ డాక్టర్. ఇది నిజంగా ఇలా జరుగుతాయి. అప్పుడే లోపలికి వస్తా అన్నాడు డాక్టర్ మిథున్, హిప్నాటిస్ట్. మీకు తెలియందేముంది, ఇది హెలూసినేషన్ కాదు, నిజం. శశిగారి ఆత్మకి గత జన్మ జ్ఞాపకాలు వస్తున్నాయి. బ్రెయిన్లో ఆ యుద్ధం తట్టుకోలేని పరిస్థితే ఇది. లక్షల్లో ఒకరికి ఇలా జరగచ్చు. ఆ ఒక్కరూ మనవారు కావడం పిటి. రండి సార్, ఛాంబర్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. దీనికి సొల్యూషన్ ఉంది, మిథున్ నెమ్మదిగా అన్నాడు, నచ్చ చెప్తున్న ధోరణిలో. డాక్టర్ మునిరాజ్కి శశికాంత్ పట్ల వృత్తిపరమైన ప్రేమ ఎంతుందో అక్కడున్న అందరికీ తెలిసిందే. పైగా ఓ డాక్టర్గా శశికాంత్ ఎంత సమర్థుడో కూడా అందరికీ తెలుసు. నర్సులు, స్టాఫ్ సైతం అతడి స్థితికి చాలా బాధపడుతున్నారు. డాక్టర్ మునిరాజ్కి ఏదో సైగ చేశాడు మిథున్. అతడు చూపిన వైపుకి ఓరగా చూశాడు మునిరాజ్. అక్కడ డోర్ పక్క నుంచి తొంగి చూస్తూ కుమిలి ఏడుస్తూ నిలబడి ఉంది మణికర్ణిక. అర్థం చేసుకున్నట్టుగా తలపంకించాడు డాక్టర్ మునిరాజ్. ఆయన ఏదో అనేలోగానే హాస్పిటల్ అటెండెంట్ నేరుగా మునిరాజ్ని కలిసి, మిమ్మల్ని చీఫ్ సార్ పిలుస్తున్నారు సార్, డాక్టర్ సుభాష్ గారు మిమ్మల్ని కూడా నమ్రతగా చెప్పాడు. మిథున్ కేసి అర్థవంతంగా చూసి, టేక్ కేర్ మిథున్, నేను మళ్ళీ కలుస్తాను చెప్పి సుభాష్తో కలిసి చీఫ్ రూమ్ కేసి నడిచాడు డాక్టర్ మునిరాజ్. పక్కనే ఉన్న మణికర్ణిక ఎప్పుడు తొలగిపోయిందో ఆ దరిదాపుల్లోనే లేకపోవడాన్ని గమనించి లోలోన ఆశ్చర్యపోయాడు మునిరాజ్. రహస్యాలని దాచడంలోనూ, తను బయటపడకుండా గమనించి కావలసిన సమాచారాన్ని రాబట్టడంలోనూ అందవేసిన రాజవంశపు స్త్రీ ఆ మణికర్ణిక. ఆ విశేషాలు ఏమీ తెలియని డాక్టర్ మునిరాజ్ ఆపాటి నైపుణ్యాలేమీ లేని సాధారణ వ్యక్తి. గత జన్మలోని తమ వ్యక్తిని ఈ జన్మలో గుర్తుపట్టి ఆ వ్యక్తి ఆనుపానులు తెలుసుకుంటూ వెనకే ఉండి తన ఉనికిని ఎవరూ గుర్తుపట్టకుండా జాగ్రత్త పడుతూ తన ఆత్మ కూడా ఊగిసలాడే ఆ 2 జన్మల త్రిశంకు స్వర్గాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కడ బయటపడని నైపుణ్యత కలిగిన స్త్రీ మణికర్ణిక. వ్యక్తిగతంగా ఏమాత్రపు నైపుణ్యాలు లేని ఈ ఆధునిక సమాజ ప్రతినిధి డాక్టర్ మునిరాజ్ ఊహకి సైతం అందని ప్రజ్ఞ ఆనాటి మణికర్ణికది. గత వారం మనం చేసిన పనే మర్చిపోయేంత సాధారణ వ్యక్తుల మధ్య మణికర్ణిక నిస్సంశయంగా ప్రజ్ఞాశాలే. ఇదంతా చివరికి ఏ తీరం చేరుతుందో ఎవ్వరికీ తెలియదు. తెలిసినవాడు ఒక్క గురురాజప్ప మాత్రమే. సరిగ్గా ఆ క్షణమే 110 ఏళ్ల ధ్యాన సమాధి నుంచి కన్నులు తెరిచాడు అలనాటి రాజగురువు, అసమాన మేధావి, యోగ మంత్ర తంత్ర శాస్త్ర కోవిదుడు అయిన గురురాజప్ప. ఏం సాధించనున్నాడో ఇంకా ఉంది. ఇదండి జయంతసేన మిస్టరీ అండ్ హర్రర్ నవల ఈరోజు భాగం. ఎలా ఉంది? మీకు నచ్చింది అనుకుంటున్నాను. అస్సలు మీరు ఊహించలేదు కదా. ఇటువంటి విచిత్రమైన ట్విస్టులు ఇంకా భయానక సంఘటనలు చాలా ఉన్నాయండి. సో మీకోసం మిమ్మల్ని వేరే భయానక ఊహాతీత ప్రపంచంలోకి తీసుకువెళ్ళడం కోసం నడుస్తోంది ఈ జయంతసేన సోషియో ఫ్యాంటసీ నోవెల్. తప్పకుండా మీకు నచ్చిందనే ఆశిస్తూ, ఇక తర్వాత ఏం జరగబోతోంది అనే ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ని మీరు మనసులోనే ఊహించుకోండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ దాకా వెయిట్ చేయక తప్పదు. సో నెక్స్ట్ ఎపిసోడ్ మీ దగ్గరకు వచ్చే వరకు బాయ్.